వరద విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఈ రోజు నుంచి కూడా విజయవాడ వరద ముంపు నుంచి బయటపడుతుంది. ఇప్పటికే కృష్ణానది శాంతి గత 3 రోజుల నుంచి కూడా రామలింగేశ్వర నగర్లో ఈ వరద ఉధృతి తగ్గుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు బుడమేరు కూడా నిన్న ఒకసారిగా పెరిగినప్పటికీ ఈ రోజు నుంచి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా యుద్ధపథకం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం రామలింగేశ్వరంలో ఉన్నాం. గత 3 రోజులుగా ఇది మనం ఇప్పుడు ఏదైతే ప్రాంతం చూపిస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ముంపునకు గురైంది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా ఇల్లు సగానికి పైగా ముంపునకు గురవుతుంటే మొత్తం చాలా మంది ఫర్నిచర్స్ కావచ్చు ఇతర విలువైన వస్తువులు కూడా పూర్తిగా కోల్పోయిన ఆ పరిస్థితి. అయితే 2 రోజుల నుంచి కూడా పూర్తిగా ఈ వస్తువులన్నీ రావడంతో వీరందరూ కూడా ప్రధానంగా ఇప్పుడు ఇళ్ళ చేరుకుని మొత్తం శుభ్రం చేసుకున్న పరిస్థితి. మరోవైపు ముందు ఎటువంటి అంటురోగాలు రాకుండా అనారోగ్యం పడకుండా మొత్తం ఇతర ప్రాంతానికి కూడా మున్సిపల్ టీంని కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి మొత్తం క్లీనింగ్ చేపిస్తున్నారు. మరోవైపు ఇళ్ళ చేరుకున్న బాధితులందరికీ కూడా ఆ నిత్యావసర వస్తువులకు సంబంధించి ప్రధానంగా అందజేసే పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తాం నిన్న మధ్యాహ్నం కూడా మంత్రి రాజేంద్ర మనోహర్ అచ్చెన్నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షణ కూడా చేస్తుందో పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రామకృష్ణలో ఉన్న వరద బాధితులకు ఈ కిట్లకు సంబంధించి అన్ని కూడా అందజేస్తూ ఉన్నారు. మిషన్ కేవలం రేషన్ డిపోలో ఏదైతే గతంలో సరుకులు పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా ఈ కిట్లు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 5 కిలోల బియ్యంతో పాటు కిలో పంచదార, అదేవిధంగా 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు, ఒక నూనె ప్యాకెట్తో పాటు ఇంకేమిస్తున్నారండి ఇవి చూపించండి. పాల ప్యాకెట్లు, బిస్కెట్లు పిల్లలు తినేందుకు, అలాగే ఫ్రూట్స్, ఇలా మొత్తం కూడా ఇంట్లో పెద్ద పిల్లల నుంచి పెద్దవాళ్ళకు వరకు అవసరమైన అన్ని కిట్లు కూడా కందిపప్పు కిలో ఇట్లా మొత్తం కూడా అయితే మొక్కుబడిగా కాకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ వరద బాధితుల నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో వీరికి ఈ నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తున్నారు. అదే 4 రోజుల పాటు సరిపోయే 5 కిలోల బియ్యం కట్టను కూడా ఇస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ మీరు ఎక్కడైనా ఉండేది డౌన్లో ఉన్నారా? మొన్న వరద వచ్చింది కదా, మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది? సన్సైడ్ వరకు మునిగింది. ఇంట్లో విలువైన వస్తువులు అన్నీ పోయినాయి, మంచాలు అన్నీ పోయినాయి అండి, డ్రెస్సింగ్ టేబుల్స్, బట్టలు అన్నీ మునిగిపోయినాయి. చాలా వరకు నష్టమే జరిగింది. కోరుకోలేని స్థితిలో ఉన్నాయి. 2 రోజుల నుంచి ఇంటికి చేరారు కదా, మొత్తం క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి అండి. ఇప్పుడు ఇస్తున్నారు గవర్నమెంట్ మీ పరంగా, ఇవి ఎట్లా ఏమనుకుంటున్నారు? ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు ఈ 4 రోజుల పాటు? పర్లేదండి, 1 నెల పాటు బయట పనుల్లోకి వెళ్ళిపోయినా సరిపోనే ఇస్తున్నారు. అందుకు గవర్నమెంట్కి వందనాలు చెల్లించుకోండి. చెప్పండి. అంటే ప్రధానంగా ఇప్పుడు రోజు 2 నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఎట్లా గ్రౌండ్ లెవెల్లో పంపిణీ కార్యక్రమం ఎలా సాగుతుంది? అదే ప్రజల నుంచి ఎట్లా ఉంది స్పందన? ప్రజల నుంచి బాగానే ఉంది సార్ స్పందన. సో ఇప్పుడు వరకు అయితే మేము 640 వరకు పంచాం సార్. మాది 72వ సచివాలయం. మా హౌస్ హోల్డ్స్ వచ్చి 1000 ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చి మన 640 పంచాం సార్. సో ఐటమ్స్ వచ్చి 25 కేజీస్ రైసు, 2 కేజీస్ కందిపప్పు, 1 కేజీ పంచదార, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంపలు, ఒక పామాయిల్, పాలు, బిస్కెట్లు, యాపిల్స్, ఇలా ఈ ఐటమ్స్ అని మనం ఇస్తున్నాం సార్. డ్రై రేషన్ విధానం ద్వారా ఇస్తున్నారు? మొత్తం మనం రేషన్ విధానం కాదు సార్, ఇది ఏంటంటే స్పెషల్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని NDMA యాక్ట్ ప్రకారం మనం ఇస్తున్నాం సార్ ఇది. సో ఇదేంటంటే రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆధార్ బేస్ మీద తీసుకుని ఇస్తున్నాం సార్. అది సార్ ఇది ముఖ్యంగా చూస్తున్నాం. పేదలకు పూర్తిగా పేద మధ్య ప్రజలు నష్టపోయిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇదే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి 3 రోజుల పాటు ఇదే విధంగా వరద ముంపు వెనక్కి వెళ్ళే కొద్దీ ఆ ప్రాంతాలకు వెళ్ళి నేరుగా ఇట్లా ఇళ్ల మధ్యలో వ్యాన్లు పెట్టి మరి అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బుడమేరు కూడా 2-3 రోజులు పూర్తిగా శాంతిస్తుంది. అందరూ కూడా ఇళ్ల చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సమీక్ష చేస్తూ ఎప్పటికప్పుడు సాహిత్యాలు చేపట్టడంలో కూడా ఆయన ఆదేశాలు అందరూ కూడా పాటించే విధంగా ఇప్పుడు మొత్తం సాహిత్యాలు కొనసాగుతుంటే మనకు అర్థమవుతుంది. నీలిమ.